హాయ్ అండి, రైతులందరికీ నమస్కారం అండి. మనమైతే గుండెపూరి గ్రామానికి రావడం జరిగింది. తోట ఇంత బాగా ఉండడానికి గల కారణాలు ఏంటిది, ఎలాంటి మందులు కొట్టాడనేది ఒకసారి రైతులని అడిగి అయితే తెలుసుకుందామండి. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? బర్మావత్ బాలాజీ. బర్మావత్ బాలాజీ. ఎవరు? గుండెపూడి అండి, మండలం మరిపడ, మహబూబాబాద్ డిస్టిక్. డిస్ట్రిక్ట్. మీ తోట, మీ ఏరియాలో చాలా తోటలు అంటే అంతగా ఏం లేదు, చూస్తుంటే రోడ్ మీద చూస్తుంటే అంత పెద్దగా ఏం కనపడుతుంది. మీ తోట అయితే చాలా బాగుంది. ఎలాంటి మందులు కొట్టారు ఏంటి ఒకసారి చెప్పరా? నేను స్టార్టింగ్ కాంచి నందక, అద్వైత, అందులో పోలీస్ కొట్టి కొట్టినా. బాగుంది, రిజల్ట్ బాగా వచ్చింది. అది ఫ్లవరింగ్ బాగా వచ్చింది. తర్వాత ఈ ఫ్లవర్ ఫ్రూట్ సెట్ ను ఈ గాంధీ స్టిక్కర్ అనేది అక్కడ పొలంలో వేస్తే నానే పోయింది. ఇది ఫ్లవర్ ఫుడ్ సెట్ అగ్రిషన్ క్రాప్ సైన్స్ ఇది కొట్టారా? ఈ రెండు కొట్టడం వల్ల ఎలా అనిపించింది? అంటే ఏముందని కొట్టారు మీరు? దీంట్లో ట్రిప్స్ ఉండే, బ్లాక్ ట్రిప్స్, నల్లి, దోమ, గజ్జి ముడతతోనే ఉంది. గ్రోత్ వచ్చింది, ఫ్లవరింగ్ అస్సలు లేదు. తోట ఎరిచిన తర్వాత ఫ్లవరింగ్ తర్వాత వచ్చింది. కొట్టిన 4 రోజులకు పిచ్చి ఫ్లవరింగ్ వచ్చింది. ఆ మంచుకు డ్రాప్ అయింది. మీరు వారం తర్వాత వస్తున్నారు కానీ ఫ్లవరింగ్ బాగుండే. వారం రోజులు అయింది ఇది కొట్టి? వారం రోజులు అయింది. 10 రోజులు 4 రోజుల నుంచి ఉన్నది కదా బీభత్సమైన పూత. ఆ పూత కొంచెం మంచుకు డ్రాప్ అయింది, కొంచెం డ్రాప్ అయింది. కానీ ఇప్పుడు మొత్తం కాయలు పినిసి లెక్క అయింది. మొత్తం ఇప్పుడు వచ్చిన పూత అంతా కాయలుగా మారింది. నల్లిలో పూతలో నల్లి కూడా లేదు. నల్లి ఏం లేదు. గ్రోత్ వచ్చింది, రబ్బర్ ఉన్నట్టున్నది, మెత్తగా వచ్చింది. హైట్ ఎట్లా వచ్చింది? హైట్ గింత ఉండే, ఈ చెట్టు అంత ఉండే. ఈ హైట్ ఇక్కడ నుంచి ఇది వచ్చింది. అంటే బాగా పనిచేసింది. అంటే ముడత పోయి నల్లి పోయి గ్రోత్ వచ్చింది. దాంతో పాటు పూత నల్లి పోయింది. ఆకు వెనకాల త్రిప్స్ పోయింది. త్రిప్స్ లేవు అస్సలు. ఎర్రనల్లి ఇట్లాంటి ఉండే, ఎర్రనల్లి గింత ఏం లేదు. టోటల్ గా మన తోట చూస్తే మాత్రం బ్రహ్మాండంగా నీట్గా ఉంది, చాలా బాగుంది. అంటే త్రిప్స్ గానీ నల్లి గానీ ఎలాంటి ఏం లేదు. ఇది కొట్టిన తర్వాత బాగా వచ్చిందండి. ఇది కొట్టిన తర్వాతనే బాగా వచ్చిందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.